పెడతా ఇక్కడే ఆ పక్కకి పెట్టి తడగొట్ట తడిగుడ్డ పెట్టట్లేదు అయ్య గారు. ఏంటి మరి ఫ్లోర్ మూమెంట్ స్టెప్ చేస్తున్నా. అద్దంలో మొహం చూసుకున్నావా? అద్దానికి డాన్స్ కి సంబంధం ఏంటండి? బొట్టు పెట్టుకోలే చూసుకున్నావు అన్న అంతే. ఏది దివాకరమా, ఇల్లు ఎలా ఉంది? బానే ఉందండి. నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ పెంచేస్తున్నా. దేనికి? మెట్లు వాడుతున్నావు కదా పైకి వెళ్ళడానికి. మెట్లు వాడుతాను రెంట్ పెంచుతున్నారా? నేను మెట్లు వాడినైతే మరి వాళ్ళతో తాడేసుకెళ్తా పైకి. తాడు వెళ్ళిపోతా. తాళ్ళు వెళ్తావా? సార్ దీని తెగితే తెగి పడిపోతుంది కదా సార్. ఇంకోటి అడిగెత్తా మళ్ళీ. ఇలాగైతే మరి నేను ఖాళీ చేసేస్తాను సార్. ఖాళీ చేస్తావు నువ్వు? ఖాళీ చేస్తావు నువ్వు? సార్. నువ్వు ఖాళీ ఎలా ఖాళీ చేస్తావు నువ్వు? ఎలా ఖాళీ చేస్తావంట నువ్వు? బాగుంటుంది మనకి 10 సంవత్సరాలు ఇంట్లో ఉంటానని చెప్పి. ఏం చేసినా ఇక్కడ ఉండాలా? ఉంటాను సార్. వెళ్ళి టీ తీసుకురా. లక్ష్మి వెళ్ళి టీ పట్టరమ్మా. చెప్పింది నీకే. ఆకు నువ్వు లక్ష్మి వెళ్ళు పో, టీ తీసుకురా. ఇంకా టీ పొడి లేదు సార్. కాఫీ తీసుకురా. కాఫీ అలవాట్లేదు సార్ నాకు. పాలు తీసుకురా. పోనీ పాలు లేవు సార్. ఎద్దవని లోపలికి వెళ్ళి 5 నిమిషాలు రాకెళ్ళు. బొమ్మోలే ఉన్నదిరా పారి బంబాటుగుందిరా నారి. లక్ష్మి ఉండండి. 5 నిమిషాలు చెప్పాను, ఉంటాడు వచ్చేస్తాడుగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పద్ధతి ఏం బాగాలేదు అయ్య గారు. ఏంది చేతులు కందిపోయి మా ఇంటికి పనికి రావట్లేదా? అయ్య గారు నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళండి. ఇంకో మంత్ ఉందిగా, పర్లేదు. ఇట్లా అయ్య గారు మీ వయసు ఏంటి నా వయసు ఏంటి? ఆ వయసు తేడా ఏముంది? ఒక దగ్గరుండు. కెమెరా తిప్పరా సావాలి అక్కడ. అయ్యగారు వదలండి ప్లీజ్ అండి. నువ్వు ఉండమన్నా వద్దన్నా అర్థం కావట్లా. ప్లీజ్ అండి అంటా ఉంటే దివాకర్ గారు సార్ మీకు దండం పెడతాను సార్. మీరు ఇంటికి వెళ్ళండి, రెంట్ పంపిస్తాను నేను. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావో? 10,000 ఈ 10,000 నీకు ఎంత చెప్పాను? 5 నిమిషాలు చెప్పాయే, అంత తొందర ఎందుకో? ఇస్తాను సార్, ఇస్తాను. వెళ్ళిపోండి. ఇదిగో లక్ష్మి జాగ్రత్త. మీరు వెళ్తే జాగ్రత్తగా ఉంటారు. ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు రావద్దు. అయ్యగారు పాలు. ఈడెవడు? 10,000 నేను ఇస్తా. చెప్పకుండా ఎలా వస్తావరా నువ్వు ఇంటికి? అదేంటది? పాలోడు సార్, పాలేస్తాడు సార్. అయితే నువ్వు 3,000 ఇవ్వు. దేనికి? ఆడు వచ్చాడుగా. నేను ఇస్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్. సరే మా ఇంట్లో పోయి పాలు. సార్ డబ్బులు నువ్వు ఇస్తావుగా. ఇదిగో ఇంటికి ఫ్రెండ్స్ గిన్స్ రావద్దు, అల్లర్లు గిల్లరు చేయొద్దు, సరేనా? అలాగే. నువ్వు పాలేసి వెళ్ళిపోరా, తర్వాత మాడతా. దివాకర్ గారు చూడండి ఎంత టార్చర్ చేస్తున్నాడు. కాదే నన్ను టార్చర్ పెడుతున్నాడు. అంటే మిమ్మల్ని కూడా? ఆ విధంగా కాదు, వేరే విధంగాలే. వీడితో చచ్చిపోతాం. ఇల్లు కలిసి చేద్దాం. 10 years బాండ్. నువ్వు లోపలికి వెళ్ళు. ఏరా దివాకర్, ఏంట్రా సంగతులు? ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోతా అంటే ఏంటి? నేను ఎక్కడ వెళ్ళిపోతా? వెళ్ళిపోరా బాబు ప్లీజ్. వెళ్ళిపోవడం ఏంట్రా? నీకు అర్థం వెళ్ళిపోరా. అంత హ్యాపీయేనా? అంత హ్యాపీయేనా? ఊర్లో అందరూ బాగున్నారా? అందరూ బానే ఉన్నారా? టెన్షన్ పడుతున్నాడు. ఏదో ఇంకా మారినట్టులే. ఎంత టెన్షన్ పడతాడంటే ఏదో ఫిగర్ గ్యారంటీ సెట్ చేసి ఉంటాడు. మామూలు ఉండదు. క్లాత్ ఎక్కడో మర్చిపోయాను. ఫిగర్ అదిరిపోయిందిగా. మంచి ఫిగర్ సెట్ చేశారు రైడ్. హౌస్ వాటర్ వచ్చారు. ఎవరు నువ్వు? నేను దయాకర్, ఊరి నుంచి వచ్చాను. అది మా చెల్లి సార్. చెల్లేంటి? ఉంటే నేను సెట్ చేస్తాను. మరి ఓనర్ దొరికిపోతే ప్రాబ్లం లేదు. మా చెల్లి సార్. ఇది మా అన్నయ్య. అరే నిజంగా హౌస్ ఓనరే? నేను పని మనిషి. ఏంటి పని మనిషి? మీ మామ ఆ పని అనుకో కాదు, నిజంగా ఇంట్లో పని మనిషి. ఓహో నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. 2,000 దేనికి? నేను ఇచ్చానా? చెయ్యి. నేను చెప్పాను ఫ్రెండ్స్ గిట్స్ రావద్దని. ఎందుకు వచ్చాడు? 5,000 అయితే బ్రష్ చేసి వెళ్ళిపోతా. బ్రష్ అయితే 7,000 ఇచ్చే. నేను ఇస్తాను సార్. రెంట్లో కట్ చేసుకుని మీరు వెళ్ళండి సార్. ఇదిగో మరి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు పంపించాను. ఎక్కువసేపు ఉన్నా మరి మామూలుగా ఉంటదో. లక్ష్మి మా ఇంటి వాంటరా టార్చర్ పెట్టి వదిలేస్తున్నాడు. బాండ్ మీద సైన్ చేశాను 10 years అని. అంతే. వీడికి భయపడి బతుకుతున్నాడు రోజు. నేను ఇక్కడ ఒక ఐడియా ఇస్తాను. మనం ఎలా పెడితే అలాగా మన మాట వినాలాడు. ఇట్రా అది. ఇప్పుడు ఈ నాటకంలో నువ్వు సైకాటిస్ట్? ఎస్, నేను సైకియాట్రిస్ట్. వర్కౌట్ అవుతుంట? మామూలు ఉండదు. ఏంది ఇక్కడ వెళ్ళదు నువ్వు? సార్ ఏంటి వాడే ఖాళీ ఉన్నాడు ఇంటాడు. ఫుల్ బిజీ. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. రేపు రష్యా ఎల్లుండి చెప్పి అలా తిరుగుతుంటాడు. మరి బిజీ అన్నావు? ఆడు మంచి సైకాటిస్ట్ సార్. అంటే ఏంది? రోబో సినిమా రజనీకాంత్ చంద్రముఖిని విడిపిస్తారు కదా. నువ్వు సినిమా చూడలేదా? ఏంది? సైకాటిస్ట్ మనల్ని గతంలో తీసుకెళ్తుంటారు సార్. నేను నమ్మను ఇవన్నీ. నమ్మట్లే, టాలెంట్ చూపించరా. మీరు నేను చూపిస్తా. మీరు అలా చూస్తూ ఉండి గతంలోకి వెళ్ళిపోతుంది. సరే దీన్ని ఇలా చూస్తూ ఉండు. అలా చూస్తూ ఉండు. చూడమన్నాడు, పడుకుంటావేంటి? నువ్వు గతంలోకి వెళ్తున్నావు,
గతంలోకి వెళ్ళావా? వెళ్ళిపోయావా? ఇదిగో వెళ్ళిపోయావు. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారండి? గతంలోకి వెళ్ళిపోయావా? రెంట్ ఎప్పుడు ఇస్తావు? రెంట్ ఎప్పుడు ఇస్తావు? శ్రీకృష్ణదేవరి కాలంలో నగలు వజ్రలు బహుమతికి ఇచ్చారు. అవి ఎక్కడ దాచావు? అవి తీసుకొని నేను ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? మన చారిపారం కదా దాని కింద పెట్టాను నేనే. నన్ను గతంలోకి తీసుకెళ్ళవా? కూర్చో, గతంలోకి వెళ్ళిపోతావు. దీన్ని ఇలా చూస్తా ఉండు, మెల్లిగా గతంలోకి వెళ్తావు. నీకు మెల్లిగా నిద్ర వస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్ళు, ఫాస్ట్ గా తీసుకెళ్ళు. అలా మెల్లిగా నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. అలా ప్లాన్ ప్రకారం చేద్దాం. లైట్స్ ఆఫ్. ఏంది హెయిర్ వచ్చింది? నేను గతంలోకి వచ్చేసానే అంతే. ఏడున్నాను నేను? మీరు గతంలోకి వెళ్ళారా? వచ్చా వచ్చా. ఎక్కడున్నారు ఇప్పుడు? అదే తెలియట్లేదు ఇదే. సరే కనుక్కోండి, మళ్ళీ ఫోన్ చేస్తా. రాజ దర్బార్ చైర్ లాగా ఉంది. బహుశా ఈ జన్మలో నేను కింగ్ అనుకుంటా. ఈ చైర్ లో కూర్చుందాం మనం. నువ్వు మా రాజుగారి చీరలో కూర్చుంటున్నా? పాలేసేవాడు కదా నువ్వు? కాదు, నేను రాజుగారు గుమస్తానే. రాజుగారు గుమస్తానా? ఆ అంటే ఇక్కడ గుమస్తా, అక్కడికి వచ్చేస్తే పాలేసేవాడు అనమాట. ఇంతకీ మీ రాజుగారు ఏరే? వస్తారు వస్తారు. రెంటే దివాకరు. పనుడు పనుడు రాజుగారితో పట్టుకెళ్ళరా. ఇక్కడ నేను పనోడ్నా. చెల్లమ్మా, అయ్యగారు అయ్యగారు. లక్ష్మి నువ్వేంటి ఇక్కడ? ఆవిడ లక్ష్మి కాదు, మరే మా రాజుగారి చెల్లెలు. లక్ష్మి మాకు బాగా క్లోజ్. పనుల్లో ఉండకండి ఏంట్రా? రెంట్ పెంచేస్తాం మరి, మామూలుగా ఉంటుంది నీకు. ఎక్స్ట్రా తప్పుతున్నావేంట్రా? రాజుగారిని కొట్టాడు, వదలొద్దు. చేసుకుంటారా? రాజు చేస్తావు నువ్వు. పనుడు ఉండు, అర్థమైందా? అర్థమైంది. ఈ జన్మలో నేను పనోడిని కదా, మర్చిపోయాను. ఒక రాజు చాలా రాజుగారు కాళ్ళు నొక్కు. నువ్వు ఆ జన్మకి రెంట్ బాగా పెంచుతాను. నిన్ను చూసుకోవడానికి నీకు ఈరోజు పెళ్లి చూపులు. బావగారు వస్తున్నారు. బావగారు ప్రవేశపెట్టండి. ఎవరో వేరు? మా ఆస్థానంలో పనివాడు. పనివాడు ఏంటి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు? అయ్య బాబా, సూపర్ స్టార్ కృష్ణ గారు. రే పనుడా, నువ్వు కూర్చోడు. మీకు కట్నంగా ఏం కావాలి చెప్పండి. కట్నం రెంట్ పోగానే పెద్ద పట్టాల గురించి గుమస్తా గారు ఏమన్నాడు నేడు? అదే అండి, ప్రతిలా కడతారు కదా మీరు. కట్నంగా ఏం కావాలి చెప్పండి. దానికి ఇంకో చెల్లి ఉందా? ఓకే, వద్దు. నాకు ఇంకో కోరిక ఉంది. ఏంటి? ఈయన 2 కొట్టాలని ఉంది. 2 4 కొట్టుకోండి. ఇది గడ్డం పీకాలని ఉందండి. నాకు ఒక్క నిమిషం ఆగు. సైకాట్రిస్ట్ గారు నన్ను తీసుకెళ్ళిపోండి, అందరు దుబ్బేస్తున్నారు ఇక్కడ. మేము మాట్లాడుతుంటే అక్కడ ఏం చేస్తున్నారా? రూదర్ఫోర్డ్. అమ్మో కృష్ణ గారు. బావగారు వచ్చారు. బావగారు సరదా కొంచెం చెలికత్తలతో నాట్యం ఏమన్నా చేయించండి. చెలికత్తలందరూ ఈడే గెలుగుతున్నాడు, అందుకని తీస్తాం. ఈడే డాన్స్ చేస్తారు మీకు. ఎవరు నేనేసేదంటే చేస్తాంగా, బ్రహ్మాండం చేస్తాం. కొడతారు మందు తెచ్చి. ఈ జన్మలో కూడా 2000 నోటు ఉందా? ఏమిటి చెత్తకాయతం? పడేకండి. రాబోయే కాలంలో ఇది బాగా ఇంపార్టెంట్. ఈ కాలంలో కూడా సింగ్ ఫిషర్ ఉన్నాయా? సింగ్ ఫిషర్. మ్యూజిక్ డాన్స్. నేను మానేస్తాను పనిలో నుంచే. ఏం మాట్లాడతావురా రూదర్ఫోర్డ్ గారు? కూర్చోండి, చేస్తాను. సాంగ్ ప్లీజ్. ఏంటి డాన్స్? ఏం చేస్తున్నారు బావగారు? గున్నా గున్నా అంటే ఇలా అనాలి. అలా కాదు, ఇలా అనాలి. ఇలాగా గున్నా మామిడి అంటే అంతర్జాతీయ రష్మి అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ. అదేంటి ఈ కాలంలో కూడా రష్మి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ? రష్మి ఎప్పటికైనా రష్మియే కదండి. నేను మానేస్తాను. మీరు ఇలాగ అంటే ఎందుకు మానేస్తారా? ఎందుకు మానేస్తావు? ఎందుకు ఏంటి?
నువ్వారా? ఇందాక నుంచి డౌట్ వచ్చింది. వేషం మారిన యాసాలు ఒక్కలాగే ఉన్నాయి అనుకున్నా. నాది విగ్గి కాదు ఒరిజినలే. ఆ? నేను రాజునే. రా రాజు, నువ్వు రాజు ఏంట్రా? రైజింగ్ రాజులా ఉన్నావు. ఈ ఐడియా ఇచ్చింది అవడో ఆడేనండి. ఈడేనా? నాకు తెలుసు. ఈడేనా? ఇంకోసారి నువ్వు ఇంటికి వస్తావా? ఏంటి రాను నాతో పెట్టుకుంటావా? పెట్టుకోపా పో ఇక్కడి నుంచి. సార్ పో ఇక్కడి నుంచి. సార్ అప్పటికి చెప్పాను సార్, ఈ నాటకాలు వద్దండి, రెంట్ ఇచ్చేస్తానని. అంటే అది సార్, గట్టిగా వస్తుంది సార్. సార్ ఇంకా ఆటో పని మానేద్దాం అనుకుంటున్నాను సార్. అమ్మయ్యా. ఈ న్యూ ఇయర్ నుంచి కొత్త రిజల్ట్స్ తీసుకున్నాను. ఆటో 2.0 స్టార్ట్ చేస్తున్నాను సార్. అంటే ఆటో కన్నా కొంచెం బెటర్ వర్షన్ అన్నమాట. మీరు ఎంజాయ్ చేస్తారు సార్. నన్ను కొంచెం బ్లెస్ చేయండి చాలు సార్. ఆల్ ది బెస్ట్. హలో హలో శశి, భయ్యా ఎక్కడున్నారు? నేను స్టేజ్ మీద ఉన్నాను శశి. చిన్న డౌట్ భయ్యా, అందుకే వస్తున్నా నీ దగ్గర. రా ఫాస్ట్ రా. భయ్యా ఈ కొత్తగా ఉంటే కానీ ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది భయ్యా. ఏంటి ఇక్కడికి వచ్చాడు ఎందుకు అసలు నువ్వు? మన వాళ్ళు పిలిచారు టీమ్ లీడర్ గా చేయమని చెప్పి. యా, యా. కంగ్రాట్స్ శశి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో షేకింగ్ మచ్. శశి. బ్రో అసలు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. అసలు టీమ్ లీడర్ అంటే ఏంటి, పంచులు, సెగ్మెంట్లు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. టెన్షన్ పడు ముందు. ఇట్లా కూర్చో. టీమ్ లీడర్ అవుతున్నావు. టీమ్ లీడర్ అవ్వాలంటే క్వాలిటీస్ ఏం కావాలి సార్? నాలా డెడికేషన్ ఉండాలి. డెడికేషన్, శ్రీనుగళ్ళ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్, ఫైనల్ గా సుధీర్గళ్ళ టైం పంచువాలిటీ. టైం పంక్చువాలిటీ. ఈ మూడు మాలో ఉండవు. అటు చూస్తే పంచవద్ది, ఇటు తిరిగితే ఆటో పంచులు చెప్తా. 4-5 ఆటో పంచులు చేస్తే అయిపోతాం, అలా స్కిట్ అయిపోద్ది అంతే. అంతే కదా? కాదు, తా చెడ్డ కోతి వనమెల్ల చెడిచా అని నువ్వు చేయవు, ఆయన చేసేవాడిని ఎందుకు చేయి నీవు? భయ్యా అందరూ ఆటో పంచులు వేస్తారు, కాకపోతే మీ ఆటో పంచులకి వాళ్ళ ఆటో పంచులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు బాగా ఎఫెక్టివ్ ఉంటుంది భయ్య. ఎలా? అందరూ ఆటో పంచులు వేసి బతుకుతుంటారు, మీ ముగ్గురు ఆటోలో బతుకుతుంటారు. శాంపుల్ చూపిస్తాను. అరే శ్రీను, బాగా చెప్పరా. శశి చిన్న పని మీద వచ్చాడు రా. పని మీద రా, కాళ్ళు రావచ్చు కదా. 2.0 కంపు. అరే నువ్వు లొకేషన్కి వచ్చే బాయ్. ఇంకో శాంపుల్ ఇస్తాను చూడు. అరే సుధీర్, చెప్పరా శశికి చిన్న హెల్ప్ కావాలంట. వాట్సాప్ చేస్తా అని చెప్పు. ఏదో ఒకటి చేయండి భయ్యా, నాకు అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నా. ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంతే. డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్. ఏ రాళ్ళేంటి? రాళ్లతో కొట్టాలి అసలు. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు కదా, నేను హ్యాండిల్ చేస్తున్నా అంటున్నా అంతే. వాట్ క్రియేటివిటీ భయ్యా, సూపర్. అసలు భయ్యా ఇవన్నీ కాదు కానీ అసలు సుధీర్ కి రష్మికి మధ్యలో ఏముంటది భయ్యా? అసలు వాళ్ళిద్దరికి ఎప్పుడు ఏంటి భయ్యా జనాలు టాక్ ఏంటి అసలు? ఏంటి మన సుధీర్ రష్మి గురించి? రష్మి సుధీర్ ఏం లేదు భయ్య, మన రష్మి ఉంది కదా, సుధీర్ గారిని చెప్పు చేతలో పెట్టేసుకుంది భయ్య. సూపర్ గుడ్ భయ్యా. అది ఒక నిమిషం మామూలు వస్తా చూడు. హాయ్ బ్రో. హాయ్. అస్సలు మీ స్కిట్స్ కి, మీ గెటప్స్ కి నేను పెద్ద ఫ్యాన్ భయ్యా. సూపర్, యు ఆర్ ఆసమ్. థ్యాంక్ అండ్ భయ్యా జబర్దస్త్ కి సంబంధించినందుకు యు ఆర్ ద తెలుసు, ఐ యామ్ ద ఓన్లీ కింగ్ జబర్దస్త్. అంత లేదు, అప్పుడప్పుడు జోకర్ కూడా. ఇది కరెక్ట్. ఇంత లేట్ ఏంటండి? ఏం లేదు, ఇంటి దగ్గర వచ్చినప్పుడు పన్ను కట్టుకొని వచ్చారు. ఇంటి పన్ను. సూపర్ భయ్యా, రాసుకున్నా రాసుకున్నా భయ్యా. రాసుకో. రాళ్ళు వస్తాయి. నువ్వేరా లేట్ అయింది. దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందిరా. శ్రీను, సుధీర్ రండి. ఇంతకీ సన్నిగాడు ఎక్కడరా? సన్నిగాడు రాలేదా? ఆడు కాల్ చేయి. కాలు అర్జెంట్ కాల్ చేయరా. ఏమైందిరా? ఆడేంట్రా కాల్ కట్ చేస్తున్నాడేంటి? ఆడికి మధ్యన బాగా బలుపు. ఒరేయ్, కాల్ ఎత్తినప్పుడు లైట్ తీసుకుంటారా. ఓకే నాగబాబు గారు, చిల్ డాడీ. సీనిగాడు సుధీర్ గారు నన్ను చూసి బాగా ఎదలైపోతారా? మీ ఇద్దరు చేంజ్ అవ్వండి. నువ్వు వేరు మేము వేరేంట్రా.
అబ్బా చి 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 చి. ఇవన్నీ కాదు కానీ అసలు మీ సక్సెస్ కి మంత్రం ఏంటి? వాట్ ఇస్ యువర్ సక్సెస్ మంత్ర? మా సక్సెస్ కి మంత్ర మా సక్సెస్ మంత్ర అరే మా భయ్యా, ఆ. ఎప్పుడైనా మేము ముగ్గురం కలిసి మెలిసి పాలు పంచుకుంటాం భయ్యా. అసలు ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాస్ మీకు? మేము ఎప్పుడైనా అసలు కామెడీ అంటే పీస్ చేసేస్తాం పీస్ చేసేస్తాం. ఏముంది భయ్యా, ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆల్ లాంగ్వేజ్ లో వచ్చే కామెడీ ఇవన్నీ ఉంటాయి కదా, అవును. అవన్నీ ఏంటంటే టేప్ లో రికార్డ్ చేసుకుంటాం మొత్తం. మొత్తానికి కొత్త టీం పెట్టు. Yeah. సూపర్, చాలా సంతోషం. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. తెచ్చిపోయా మందు అవుతావా? ఓకే, విత్ ఐసా వితౌట్ ఐసా? వితౌట్ ఐసా. ఫోన్లు వద్దులే, మందు వద్దంట్లే కానీ ఫస్ట్ బోన్ చెయ్యి. సుధీర్ శ్రీను ఆకలేస్తుంది, గంట నుంచి వెయిట్ చేస్తున్నా. అరే నువ్వేం చింతించుకో. అరే ఆకలేస్తుందిరా. వెయిట్ చేయరా. ఏరా రోబో సినిమా చూసావా? రోబో సినిమా చూడటమా? ఎలా ఉంది సినిమా? 10 సార్లు చూసా. సినిమా ఎలా ఉంది? హిట్. యాక్చువల్లీ సినిమాలో గ్రాఫిక్స్, అల్ట్రా విఎఫ్ఎక్స్, దాని తర్వాత రజనీ గారి యాక్టింగ్ ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. ఇట్ ఈస్ టూ గుడ్. బరే ఆ. నిన్న ఒక పాట చూసారా? బంతే చవంతే ముద్దాడుతున్నాయిలే. అలా మర్చిపోయాను సీను. రే చెప్పరా ఎంతకీ సన్నీ ఎక్కడ? ఎంత కీయా? ఆడు సన్నీ ఎండతో వస్తాడా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంట్రా? అది ఫోను స్విచ్ ఆఫ్ అయిందిరా. ఎక్కడికి వెళ్ళారా? వచ్చే దారిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళా, మందు లేట్ అయింది. సుత్తి చెప్పాడు, అందుకనే చెక్కేసి వచ్చా. అక్కడే చెక్కేసావా? అరే బా, ఆ. రాత్రి ట్రంప్ ఫోన్ చేశాడు నాకు. ఏమన్నాడు? గుడ్ నైట్ అన్నాడు రా. ఏరా నేను ఇచ్చిన డబ్బులు ఆడిపెట్టు. దారిలో పెడిసాను రా. అరే సీను ఆ. నువ్వు ఎక్కువ చేస్తే పిండేస్తా. ఇవన్నీ వదిలేండి రా. ఆ. 2 రోజులు బాగా చేసుకున్నాం కాబట్టి ఒకే ఏరియాలో కలిసి ఉన్నాం. నేను రేపు మణికొండ నుంచి మూవ్ అయిపోతున్నాను రా. ఆటో 2.0. ఏం ఆటగా మాట చెప్పాలరా? ఈ రోజు మాత్రం రష్మి టూ హాట్. అరే ఆ. సుశీల్ కలిసి చాలా రోజులైందిరా. నేను ఆ సుశీల కోసమే 10వ ఫ్లోర్ నుంచి దూకేసా. ఏమన్నదా? ఎందుకు వద్ది? పారాషూట్ వేసుకుని దూకేసా. అరే సీను ఆ. నీ మధ్య తేడాగా బిహేవ్ చేస్తున్నారా? ఇది కరెక్ట్ గా ఉంది. నువ్వంత ఓవర్ యాక్షన్ చేయవసరంలా. ఏంట్రా పంచులు, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? అవును దేంట్లో వచ్చారా నువ్వు? నేను దాగే ఆటోలో వచ్చేసారా. అరే సన్నీ ఆ, నిందాగా మాడుకుంటున్నారా? సార్ ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు స్కిట్లకి అప్పుడు స్కిట్లకి పోల్చుకుంటే ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ సార్. నేను ఓల్డేంట్రా? ఏంటి? నేను ఓల్డేంటి? ఓల్డా ఏంట్రా కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లేడరా దరిద్రుడా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మీ ముగ్గురులో చాలా షేడ్స్ ఉన్నాయిరా. ఏంట్రా ఆ, నిన్న మణికొండలో నేను కొట్టేట్టున్నారు. అవునరా. ఏ యాక్చువల్ ఒక అమ్మాయి వెళ్తుంది. ఆ, వెళ్తా ఉంటే ఆ. ఓ పిల్లో అన్నా నేను. ఏ మాటగా మాట చెప్పాలి సార్? ఇప్పుడు వరకు వేసిన పంచులన్నీ పెద్ద రాడ్డు సార్. కాదు భయ్యా, ఇప్పుడు స్కిట్ గురించి తెలుసుకున్నావు కదా, మా గురించి ఏం చెప్తాం అనుకుంటున్నావు? ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ ఆ. మీ స్కిట్, మీ పంచులు, మీ స్పాంటనిటీ హ్యాట్స్ ఆఫ్ భయ్యా. హ్యాట్స్ ఆఫ్. Hats off. సరే లైట్స్ ఆఫ్.
ఎక్కడ జర్నీ చేసినా మనతో పాటు అమ్మాయిలు ట్రావెల్ అవుతుంటారు. మన జాతకం అలాంటిది. కన్యరాశి. కన్యరాశి కదా, కన్యల రాశి అని పెట్టాలి. ఇరా ఏంటి సంగతులు? జాబ్ ఏం చేస్తున్నావా? జాబ్ ఏం కదరా, బిజినెస్. ఏ బిజినెస్ రా? పత్తి వ్యాపారం. ఏ బిజినెస్ రా? చేపల బిజినెస్. ఎన్ని చెరువులు వేసావరా? చెరువులేం కాదు, ఇంట్లో ఎక్వేరియం లో చేపలు పెంచుతున్నా. ఈ పిల్లలు పెడితే పక్కింటి వాళ్ళకి అలాగ అమ్ముతుంటామాట. చేపల్ని కూడా వదలట్లేదా? నువ్వేం చేస్తున్నావు? నాకేంట్రా 2 చేతులు సంపాదిస్తున్నాను. సంపాదిస్తున్నాయండి. 20,000 సంపాదిస్తున్నారా? 20,000 సంపాదిస్తే 2,000 సంపాదించాడు. ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా, ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా శాలరీ. ఒకే చేతితో తీసుకోవచ్చుగా. ఏమన్నారా? కొంచెం వాటర్ ఇవ్వండి. బయటికి వెళ్తాగు ఒకటే ఉంది. బయట అంతా ఒప్పుకుంటారు వాటర్, నా వల్ల కాదు. ఏంటి ఇది కూడా ఒప్పుకున్నాయి? ఆ వాటర్ ఇది. నువ్వు మట్టికి పడుకునేటప్పుడు జాగ్రత్తరా. ఏరా కిటికీ వైపు తల పెట్టి పడుకున్నా బయట నుంచి చైన్ స్నాచర్స్ ఉంటారన్నమాట, లాగేస్తారు చైన్లు. అందుకే తల అడ్డుపడి పెట్టుకోండి, కాలు కిటికీ వైపు పెట్టుకో. మా పెద్దమ్మ లాస్ట్ టైం ఇటుపక్క కాలు పెట్టి అటుపక్క తల పెట్టుకుంది, అయినా చైన్ పోయింది. అలాగా ఆడెవడో కిటికీలో చేయి పెట్టి కాలు మీద కొట్టాడు. ఏం బాబు అని ముందుకు వచ్చి లాక్కెళ్ళిపోయాడు. ఎంత భారంగా ఉంది తెలుసండి మా అబ్బాయి. ఎప్పుడైపోతే మా పంచులను వెయిట్ చేస్తుంటే అందుకే టైం ఇచ్చా, వేసుకో పంచులు వేసుకో. గ్యాప్ ఇచ్చే ముందు మాకు చెప్పండి చాలంతే. పని చేసే ముందు కూడా చెప్పండి మాకు. పక్కన అమ్మాయి ఎదిరిపోయింది. ఇంకెవరైనా కలరింగ్ ఉంటే బాగుంటుంది నాకు. వస్తుంది. చూసావేంటి అసలు మన ట్రైన్ ఎక్కుతుంటే అందరూ అగ్గలిస్తున్నారు మనకి. థ్యాంక్స్ అండి. ఉంది పక్కన ఆవిడే ఉంటాడు. అన్నీ ఉంటాడు రా. అవునా? ఏంటి బావగారు, ఏంటి సంగతులు? మీ అన్నయ్యలు చూడవే ఎంత బాగా పలకరిస్తున్నారు. ఏమవుతుంది తను? నాకు లవర్ అవుతుందండి. ఏంటమ్మా మీ బాయ్ ఫ్రెండా? అవునండి. మరి తింగరలో ఉన్నాడు, ఎలా నచ్చాడండి? బాయ్ ఫ్రెండ్ చూడ్డానికి తింగ రోడ్లానే ఉంటాడు, కానీ మన్మధుడు. వెళ్ళిపోతానులే, చెమట పడుతుందా? ఏసీ ఆన్ చేయనా? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వద్దులే. చాలా బాగుంది. ఏదో చిన్న ట్రైల్ వేసి వస్తా. కొంచెం జరుగుతారండి, ఒక్క పెడుతుంది విండో దగ్గర కూర్చుంటే. ఏం చేస్తున్నారు మీరు? ఏం నాకు తెలియదు అనుకుంటున్నారు మీరు అసలు? లేదండి, ఆ పక్కన కూర్చొని వెళ్ళండి మీరు అసలు. మబ్బు రాజా. పెద్ద నాకు తెలివి తక్కువ అనుకుంటున్నారేమో అసలు. నాన్న అందుకే కదా నన్ను లవ్ చేశాను. ఇందాక లెఫ్ట్ హ్యాండ్, ఇప్పుడు రైట్ హ్యాండ్. ఏమైంది? నువ్వు లెగరు, నన్ను లెగరు, అక్కడ కూర్చొని నువ్వు అదొకటి చేస్తాను. ఏం చూడండి అక్కడ. అబ్బో! సరిపోయింది. సరే రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. నీ నెయిల్ పాలిష్ భలే ఉంది, చాలా బాగుంది కలర్. ఇది ఎక్కడా చూడలేదు. రింగ్స్ కూడా బాగున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? నెయిల్ పాలిష్ బాగుందని చెప్తున్నానండి. నేను చెప్పానా నువ్వు నచ్చితే నచ్చదు ఎవరికన్నా నచ్చింది చూస్తా. నెయిల్ పాలిష్ ఉందా మన దగ్గర ఏమన్నా? ఏంటండి? నెయిల్ పాలిష్ ఆ డబ్బా లీటర్ ఉందని కావాలా మీకు? ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి. ఎంతమందికి పెట్టేస్తారండి? అరే రాంప్రసాద్, నా బాగా ఆకలిగా ఉందరా. అర్జెంట్ దిగిపోండి, స్టేషన్ రాపని దూకండి, వెళ్ళిపోండి. ఏంటి ఆదోస్తారు? ఆకలి అన్నారు కదండి. ఇట్లా స్పెషల్ క్వాలిటీస్ ఏమన్నా నేను లవ్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరు ఆయన గురించి? చూడ్డానికి అలా ఉంటారు, కానీ కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ మెన్. ఏ స్పోర్ట్స్ ఆడేవారు? అయ్య బాబు, అష్టాచమ్మాలో నేను అసలు ఇలా వేస్తే అష్టపడిపోయింది నాకే. ఎందుకంటే బచ్చాలాట్లో 4 బళ్ళు దూకేసా. ఒక్కడి పిల్లండి. ఏంటి ఈ స్పోర్ట్స్? నేషనల్ లెవెల్ లో కొడదామని వెళ్ళానండి. మరి ఏమైంది? అక్కడ లేదంటే కదన్నది. అయినా కానీ మీరు థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ రా. ఏం
చేస్తున్నారు ఏంటండి గోదావరి ఇచ్చిందండి. ఏమేస్తున్నారు? 5 రూపాయలు బిల్లు వేస్తున్నాను. ఈ బిల్లు వేసండి మనం ఏదైనా కోరుకుంటే వెంటనే అయిపోతుందండి. వెంటనే అయిపోద్దా? వెంటనే పెద్ద వేసేస్తాడు కాయిన్స్ ఇప్పుడు. అయిపోయి ఇలా మొక్కున్నా కదా అయిపోయిందండి. ఏం మొక్కున్నానండి? కాయిన్ మునిగిపోవాలని ఒప్పుకున్నానండి. మీరు కాయిన్ వేస్తారు కదండి. వేసానండి. మొక్కున్నారండి. మొక్కున్నానండి. అయిందండి. అయిపోయిందండి. ఏమైందండి? బ్రిడ్జ్ దాటియాలనుకున్నా అయిపోయిందండి. నువ్వేసిన మొక్కోరా? మొక్కుంటా. ఆ కోరికలు తీరవు. ఏం మొక్కున్నారు అటు చూస్తున్నావు? ఇద్దరు బాగుండాలని మొక్కుంటున్నా. అంతేనా? అంతే. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. లేదండి అసలు మొక్కు అనేది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదండి. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే చైన్ మనం ఇక్కడ లాగాం అనుకో డ్రైవర్ కి ఎలా తెలుస్తుంది? నువ్వు రాత్రి చేసిన మరి ఉదయం తెలిసిపోవట్లేదు మాకు. తెలీదు అది. ఎలాగండి? నాకు తెలిసి నేను చెప్తాను. బాబోయ్ మీరు యాక్చువల్ గా ఇలా లాగిన వెంటనేనండి ఈ తాడని చైన్ అంత వెళ్ళండి డ్రైవర్ మెడలో కట్టుకుంటాడండి. ఇలా లాగ్గానే టైట్ అయిపోద్ది కదండి వెంటనే ఆపేస్తాడండి. టికెట్ ఇవ్వండి. ఇక్కడ కాదు, మీరు తీసుకున్నారా లేదా నేను చెక్ చేస్తా. తీసుకున్నానండి. మరి ప్రియా ఏమి టికెట్? ఓకే, నీ టికెట్ ఏది? లేదండి టికెట్ అండి. అదేంటది అలాగేలాగా? లగేజ్ కదండి నేను. ఎట్లా లగేజ్ అవుతావా? నేను లగేజ్ అండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే. మీ టికెట్ ఏది? టికెట్ తీసుకోలేదు. తీసుకోలేదు. అదేం సమాధానం రా? ఫైన్ ఎంత కట్టాలి? 2000. ఇంకో 2000. ఈ 2000 తీసుకునే కదా ఇంత ముందు 200 టికెట్ పెట్టుకోవచ్చు కదా. అదే చెల్లలేదు అన్నాడు అందుకని తీసుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడో కోటేసుకొని చూసానండి. టీసీ కదండి మీరు. పార్ట్ టైం. పార్ట్ టైం కాదు మేడం, పెళ్లి లేని వాళ్ళని సంబంధించాలి కదా. అదేదో నాకు చెప్పండి బాగుంటుంది. ఇది ఎంత అండి? ఇది 10 రూపాయలు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. అదేంటది? వాళ్ళు మాకు ఫ్యాన్స్ అండి. ఇంకేం చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన అవ్వలేదండి, బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడు. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? కామెడీ చేస్తుంటాడు. కామెడీ చేస్తున్నాడా? కామెడీ చేస్తాడా? కామెడీ చేయరా? చేయమండి చేయండి. అరే, కామెడీ చేయరా? కామెడీ నన్ను కొంచెం దూరం జరగరా. రెడీ 1 2 3 గో. కామెడీ 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 కామెడీ. చూసారా ఎంత బాగా చేశాడు కామెడీ. దీని కామెడీ అంటారా? ఎప్పుడు నేనే చేస్తున్నాను కదండి, మీరు కూడా చేయాలి కదండి. ఏం చేస్తుంటారు మీరు? మన హిమాలయాలకి మంచు సప్లై చేస్తుంటాంలేండి. అక్కడ మంచి ఉంటుంది కదండి ఆల్రెడీ. మన సప్లై చేస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి అక్కడ పెడుతుంటాం. మీరేం చేస్తా ఉంటారు? ఇది ఇంకా డేంజర్. అండ్ మీరేం చేస్తారు? నేను ఎడార్లో బోరు బావి వేస్తుంటానండి. పొలాలన్నీ అయిపోయి ఎడారికి వెళ్ళావా? ఇక్కడ ప్లేస్లు వేసుకుంటారు కానీ ఎడార్లు వేయడం ఏంటండి బోర్లు? అందులో నీళ్లు పడవు కదండి. నీళ్ళు బావి లేనండి, ఇసుక బావి వేస్తూ ఉంటాయి ఎడారిలోని. ఇసుక బావేలండి. అయిపోతుంటే ఇసుక లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఏం చేస్తారో ఇసుకని? బీదరిల్లు అమ్ముకుంటాడు. మీరేం చేస్తుంటారండి? నేను శాటిలైట్ లో పని చేస్తానండి. శాటిలైట్ లో పని చేస్తుంటారు? అవునండి. ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మన రేటింగ్ లో వస్తాయి కదండి ప్రోగ్రామ్స్ కి, అవి అక్కడ చిట్టీల మీద నేనే రాసి పంపిస్తాను కిందకి. నేను వాష్రూమ్కి వెళ్తారా? మీ మామయ్య వస్తున్నాడు, ఇది చున్నీ తీసి ముఖం మీద వేసుకో. సార్ ఇందాక 2000 రూపాయలు ఎక్కడో పడిపోయినాయి సార్. ఎవరు సార్ మీద? అవును సార్, కొంచెం ఎతికి పెట్టండి సార్. అవునా, నాకే ఇస్తారు? 4000 ఇస్తానండి. ఫస్ట్ టైం అండి. ఏంటండి? ఒక భోగిలోకి ఇంకో భోగి ఎక్కిందండి. ఇక్కడ మా చెల్లె బిడ్డను కూడా లేపుకొచ్చిండు. ఇక్కడ ఎవడన్నా కనబడ్డా అట్లా? దాని నుంచి అనుమానంగా తిరుగుతున్నాడండి భోగిలు. ఈడా? అవునండి. ఒకడేం బాత్రూమ్ లోకి వెళ్ళాడండి. ఏయ్, ఏంటి? ఏం రా మా చెల్లె బిడ్డను లేపుకొచ్చినావట? నిజం చెప్పు, నువ్వే నాకే సంబంధం లేదు సార్. ఏడబెట్టినావు? నేను పెళ్ళికి వెళ్తాను, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను సార్. మజాకాడా? సార్ 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 నాకు తెలిసి మనోడు కాదనుకోండి. నేను కాదండి. ఇంకొకడు ఇంకెవర్రా? బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు సార్. మీరు ఇలాగ వస్తామంటే నాకు అర్జెంట్ చెప్పి లోపలికి ఆడే వెళ్ళిపోయాడు. ఆడే ఆడే
ఈడే అన్న మా చెల్లె బిడ్డను లేపుకొచ్చామంట ఏడిరా సార్ నేను నిజంగా నాకు తెలియదు సార్ ఒక్క అమ్మాయి నిమిషం ఆగండి సార్. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కొంచెం కాదనుకోండి సార్. మరి ఇంకెవడరా అంటే ఎవరైనా అనుమానంగా తిరిగితే నేను ఫోన్ చేస్తాను సార్. మీ నెంబర్ ఇవ్వండి సార్. నాకు చెప్పండి సార్, నేను ఎక్కించుకుంటాను. నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోరా. అదేంటంటే ఫోన్ లేదు కదా, ఎలా మాట్లాడుతున్నారు? ఇది వైర్లెస్. ఉందగా వైరు. మీరు వెళ్ళండి పిలుస్తాను మీకు. నేను ఫోన్ చేస్తాను. చేయి. ఎవరు సార్ అంతగా లేపుకెళ్ళిపోయింది? మామే పడతారేంటి? సార్ ఎలా లేపుకెళ్ళిపోతాడు సార్ అసలు? ఎవరు సార్ అంతకి అసలు ఆడు? నేనే సార్. ఏంటి ఇప్పుడు అమ్మాయిని లేపుకొచ్చింది? అవును సార్, రేపే మా పెళ్ళి యాక్చువల్గా. మరి లవర్ అన్నారంటే లేపుకొచ్చారా? అవును సార్. వాళ్ళు మేనకాలడు? అవును సార్. మరి వాళ్ళంతా కొడుతుంటే చెప్పాలి కదా సార్, మీరేం చెప్పండి. సార్ ఒకవేళ నేను తెలిసిపోతే కనుక తీసుకెళ్లిపోయి విడదీసేస్తారు కదా సార్. అరే వెళ్ళారా నువ్వు? హలో వెళ్దారా ఫాస్ట్ రా. స్టీఫెన్ హ్యాక్స్, మీ మేనకోళ్ళు అదిగోండి, ఈడు తీసుకొచ్చింది కిడ్నాప్ చేసింది. మీరు మమ్మల్ని పట్టుకున్నారు. నిప్పు లాంటి క్యారెక్టర్ మాది. అమ్మాయిని చూడలేదు ఎప్పుడు. నువ్వే చెప్పాలి నిప్పులా. నన్ను కొడితే మా ఫ్రెండ్స్ ఊరుకుంటారు అనుకున్నారు మీరు? అక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరు? మీరే కదరా? ఫ్రెండ్సా? ఏమ్రా తమాషాలు చేస్తున్నా నువ్వు వస్తావని తెలుసురా. మా వాళ్ళని వెళ్ళేటప్పుడు అన్నారు, అన్న వస్తే కింద తొక్కేస్తాను అని చెప్పాను. తెలుసా నీకు? ఒక్క నిమిషం సార్. అసలు లేపుకెళ్ళిపోయిన ప్లాన్ ఇచ్చింది వీళ్ళు సార్. ఆ బ్లాక్ టీ షర్ట్ వాడు. ఏంటి సార్? నాకేం సంబంధం లేదు సార్. ప్లాన్ అంతా ఈడు సార్. సంధి అవలగాళ్ళక తిరుగుతున్నాం మేము. మజాక్ మీరు చేస్తున్నాం. వెయ్యండి సార్, రెండు వేయండి సార్, గట్టిగా వెయ్యండి సార్. సార్ 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 నేను కాదు సార్. తీసుకెళ్ళిపోయి సార్ మీ మేనకోడల్ని. ఆడు మంచోడు రాడు. ఆ ప్లానింగ్ ఇచ్చింది కూడా మీరే. డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింక. పేపర్లో న్యూస్ ఏంటి ఈరోజు? ఓ మై గాడ్, రష్మి చూసావా? ఏమైంది? ఇంగ్లీష్ పేపర్ చాలా కష్టంగా ఉంది చదవడం. అయ్యగారు పాలు. అయ్యగారు ఆ, 1000 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోయారా? టైం పడుతుంది. దేనికి? మర్చిపోవడానికి. ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కింట్లో పాలు పోసి వస్తున్నా. ఇంట్లో ఎందుకు గిన్నెలో పోయొచ్చు కదా. ఇంతకీ ఏం చేస్తున్నారు? టీవీలో వీడియో గేమ్ ఆడుతున్నాను. టీవీలో ఎందుకు బయట ఆడొచ్చుగా. సరే వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? ఏం వ్యాపారం అయ్య గారు? పాలు పోస్తున్నా కానీ ఏం మిగలట్లేదండి. అందుకే కొంచెం ఉంచుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా. ఏంటి? నమస్తే సార్. రెండు ఎప్పుడు ఇస్తావు? కొంచెం టైట్ గా ఉంది సార్ పొజిషన్. టైట్ ఉంటే లూజ్ చేసుకో. టైట్ ఉంటే డబ్బులు ఎక్కొడతారా? అది కదా సార్, సరిగ్గా ప్లీజ్ సార్. ఏంటి ప్లీజ్? ఎప్పుడు ఇస్తా కరెక్ట్ చెప్పు. నెక్స్ట్ వీక్ ఇస్తాను సార్. ఏంటి నెక్స్ట్ వీక్? లాస్ట్ మంత్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. 15 days బ్యాక్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. లాస్ట్ వీక్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. ఎప్పుడు ఇస్తా కరెక్ట్ చెప్పు. మీరు సీరియస్ అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? సార్ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. పెట్టరా, దండం పెట్టు. వేడుకొండ వెంకటరమణ గోవింద. నాతోనే జోకులా? డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు సెల్లి ఖాళీ చేసేయడం. అయిపోయింది, నువ్వు ఖాళీ చేసాడు నాకు ఇల్లు. కూర్చోండి సార్, ఒక్కసారి కాఫీ తాగి మాడుకుందాం. కాఫీ ఏంటి? కాఫీ ఎందుకు? ఒక్కసారి కూర్చోండి సార్. ఇప్పుడు ఇడికి ఇస్తా కాఫీ ఇస్తా గిలగిల కొట్టుకుంటాడు. ఇప్పుడు చూడు అమ్మా పరిపూర్ణ, సుధీర్ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ ఇస్తే. అమ్మా సుధీర్ గారు డబ్బులు ఇవ్వాలి, కొంచెం కాఫీ ఇస్తే. దీనికే ఫ్లాట్. చాలా బాగుంది. దీని కాఫీ కూడా నచ్చిందా నీకు? లేట్ అయినా పర్లేదు, ఒక 6 నెలల తర్వాత ఇవ్వండి, పర్లేదు. ఈ డీ ఫిగర్ కి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళిపోతున్నారా? వచ్చేస్తాను, కూర్చొని. నీకు ఎవరైనా ఓకే
ప్రసాద్ సార్ సన్నీ గారు నమస్తే సార్. నమస్తే. తాగిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తాను సార్. ఎప్పుడు? 2-3 days లో పేటిఎం చేస్తాను సార్. ఇగో నాకే తాగడానికి డబ్బులు లేవా ఇప్పుడు? ముందు తాగ ముందు కాఫీ తాగండి ఫస్ట్. నా కాఫీకి పక్కలేదా? ఒక్క కాఫీ సార్. తాగండి సార్, చాలా బాగుంది కాఫీ. మీరు తాగండి, నాకు డబ్బులే కావాలి. కాఫీ తాగండి సార్, మీకు ఏం తెలుసు కాఫీ అదిరిపోద్ది. ఏం నచ్చిందా నీకు అక్కడ? అమ్మా పరిపూర్ణ, సన్నీ గారు వచ్చారు, ఒక మంచి కాఫీ. అన్ని ఇంటర్వ్యూకి కనెక్ట్ అయిపోతున్నాడు. సుధీర్ గారు సార్ మీకేమైనా ప్రాబ్లం ఉందా? డాక్టర్ చూపించుకోవాల్సింది సార్ ఒకసారి. ఏం లేదు సార్, అంత పర్ఫెక్ట్. ఓకే కదా? సన్నీ గారు కాఫీ. నాకు కాఫీ వద్దండి, క్వార్టర్ ఉంటే ఇవ్వండి. దాని ముఖం చూడలేక చచ్చిపోతున్నాను. సన్నే సూపర్ సన్నే. బాగాలేదంటారేంటి సార్? అంత బాగుంటే చనర్మే ఆడుకో టేస్ట్ సైడ్స్ లేండి. మంది ఇస్తాను, కూర్చోండి. మీ డబ్బులు సెట్ చేస్తాను, కూర్చోండి. సార్. పరిపూర్ణగా పరిపూర్ణ గారు వస్తారు సార్, మీరేం కంగారు పడద్దు. కాఫీ అయిపోయింది. కాఫీ అయిపోయిందా? ఫ్లాస్క్ తెస్తుంది ఈసారి, ఫ్లాస్క్ నీకోసం. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు సార్ నాకు. డబ్బులు తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది సార్. అది చెప్పొచ్చు కదా. Sorry. డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? కేసు పెట్టేస్తా అంతే. కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్. ఏంది? డబ్బులు తీసుకుని అదో పంచులు వేస్తా ఉండవు. ఆటోలు. మీకు షుగర్ లెస్ కాఫీ ఇస్తాను, 10 రూపాయలు కాఫీ. అవసరం నేను తెచ్చుకున్నాను కాఫీ. అది వేరు సార్, ఇక్కడ కాఫీ వేరు. ఏంటి? ఇక్కడ అంతా కసి 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 కసి. ఇక్కడ మంచి కసి కాఫీ అని ఉంటుంది సార్ ఒకటి. కాఫీ తాగండి సార్. కాఫీ లేండి ఇప్పుడు. సార్ కాఫీ తాగండి సార్. నా కాఫీలు ఏమొద్దయ్యా? మీరు ఆ కాఫీ తాగిన తర్వాత చెప్పండి అన్నమాట. పరిపూర్ణ గారు పరిపూర్ణ, బోల్డెడ్ బాబురావు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఏంది కాఫీ సార్, బాగుంటది. దరిద్ర కొట్టు మొక్కం నత్త పెంకు మొక్కం వేసుకొని సార్ అద్భుతంగా ఉంది కదా సార్. దాని మొక్కం సరిగ్గా చూసావు నువ్వు? కళ్ళుతో చూడండి. నేను కళ్ళుతో చూస్తే ఏదైనా బాగుంటుందిరా బాబు. నువ్వు డబ్బులు తీసుకురా. నువ్వు ఇది ఏదో పెంట నా ముందు పెట్టక లోపలికి వెళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాను, అందుకే ఇదంతా పోయింది. లోపలికి పో. నా పెంట మొక్కం వేసుకొని వచ్చింది. లోపలికి వెళ్ళు. ఎన్ని కప్పులు తాగుతారు నువ్వు ప్రపంచంలో? బాబు నీకు దండం రా బాబు, వీడు చెప్తే ఏదో అనుకున్నాను. సాంగ్ వేస్తే రెచ్చిపోవడమే. అమ్మాయి ఏంటి ఆటో, నీ కాఫీ వర్కౌట్ అవ్వట్లే? ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడు, అదే దగ్గర చిన్న పని ఉండి వచ్చాను, తర్వాత ఫోన్ చేయి, ఉంటాను. సార్ నమస్తే సార్. నమస్తే. వీటికి ఏం తక్కువ లేదు రాంప్రసాద్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను సార్, కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఎప్పుడే సావా, ఎప్పుడు చూసిన ఇబ్బంది అంటున్నావు? చూసుకుని డబ్బులు కొంచెం ప్రింటింగ్ వేయాలి సార్. ప్రింటింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తావు డబ్బులు నాకు చెప్పు. ఒక 2 months ఇచ్చేస్తాను సార్. సార్ ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆన్ చేసుకుంటున్నాను. డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఒక 3 days చేస్తాను సార్. ఇలా ఒక కప్పు కాఫీ. ఎప్పుడు ఇస్తావు ఖర్చు చెప్పయా? కప్పు కాఫీ అంటావంటే నా కోసం ఏంటి? ఎంతమంది చెడగొడతావు నువ్వు తాగింది కాక? సార్ కాఫీ బాగుంటది కదా సార్, ఎందుకు సార్ అలాగంటారు? ఈ కుక్కడికే బాగుంటది, ఎవరికి నచ్చదు. కాఫీ బాగుండొచ్చు, డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటది. కాఫీ తాగండి సార్, నా కోసం తాగండి సార్ ప్లీజ్. ఒక్క కాఫీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు సార్. తాగకపోతే సూసైడ్ చేసుకున్నాడు. ఒక కప్పు కాఫీ సార్ ప్లీజ్. మా పరిపూర్ణ, రాఘవ గారు వచ్చారు, మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా. అంతగా ఫోటోలు తీసారు దేనికి సార్? మా ఈదిలో పిల్లలు అన్నం తినకపోతే చూపిద్దామని.
లేకపోతే అదేమైనా పెద్ద అందగెత్తి అనుకున్నావు, జూ పార్క్ లో 500 వచ్చిన తాబేలు లాగా ఉందిరా అది. ఇది చూస్తాను సార్. అలా ఆడపిల్లని కొడతారా? ఇతను ఫీల్ అవుతున్నాడంటే నువ్వు కదా ఫీల్ అవ్వాలి. నా ఫ్రెండ్ సార్ ఇటు బాగా మనకి నువ్వు లోపలికి వెళ్ళి ముందు చూడలేక చచ్చిపోతున్నాను. లోపలికి వెళ్ళు. కాఫీ తాగితే ఏమైంది సార్? కాఫీ అదేమన్నా పెద్ద అమృతంలో ఫీల్ అవుతున్నావు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కూర్చోండి, మీకు ఈ గంటలు ఇచ్చేస్తాను, కూర్చోండి పని ఎందుకు అలా? సార్ ఈలో పనికి ఒక కాఫీ తెప్పించండి. మీకు ఎన్ని కాఫీ అంటే నేను కాఫీ ఇస్తాను, కొంచెం డబ్బులు మనిషి అలా అడగండి, అలా అడగండి, గట్టిగా అడిగి పడండి, అడగండి అంతే. సిగ్గుశారం లేదురా నీకు? ఎన్ని రోజులైందా సరుకులు తీసుకొని డబ్బులు ఇవ్వరా? ఏం బతుకురా నీది? ఎవరిలంతా నీ ఫ్రెండ్సా? ఒక్కొక్కరు లఫుట్ మొహాలు వేసుకొని ఇక్కడ కూర్చోండి. లఫుట్టు కాదు ఇక్కడ, ఏంటి డబ్బులకే వచ్చాం మేము కూడా. డబ్బులకే వస్తే అడగకుండా ఏం పీకుతున్నావా? డబ్బులు ఇవ్వ, డబ్బులు సార్ నువ్వెవడరా మళ్ళగా? కాఫీ తాగండి సార్. పిండుతా పక్కపు. డబ్బులు ఇస్తా సార్. స్మాల్ కాఫీ సార్. పసక్ పసక్. ఒక్క కాఫీ. కాఫీ స్మాల్. సరే తెప్పి చూస్తా. అమ్మ పరిపూర్ణ 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 చంటి గారు వచ్చారు, మంచి కాఫీ పట్టరా అమ్మా. చంటి రియాక్ట్ అవనండి. వర్కౌట్. ఆడది నిన్ను చూస్తే అసహ్యంతో చచ్చిపోతుంది తెలుసా? నేనా? కాఫీ ఎంటీ కాఫీ. ఈ దరిద్రుడు ఒకడు డబ్బులు ఇవ్వండి అంటే మాయరం వచ్చింది. అరే నీకు పంచెందుకురా? లోపల ఏదో వేసి కవర్ చేసి పంచ కట్టుకున్న ఫీలింగ్. కాఫీ తీసుకురానా? కాఫీయా? కొడితే ఆయనే ఉన్నానండి, ఈవిడే ఉన్నా సార్. ఒరే నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లు. వాళ్ళు కాఫీ కాఫీ అనుకుంటున్నావు, నీకు తెలియట్లేదు. ఎక్కడ పాలు దొరికితే అక్కడ బ్రూ ప్యాకెట్ పెట్టుకుని బయలుదేరుతావు నువ్వు. బుద్ధి జ్ఞానం లేదు. అడుగు, అలా అడుగు. చిన్నపిల్లకి ఫీవర్ వస్తుందని మొహం చూస్తే నా కళ్ళతో చూడండి సార్, నా కళ్ళతో చూడండి. ఉన్నవే 2 కళ్ళు. దాని పో లోపలికి పో. నువ్వు ఇట్లా రే సార్. మీ అందరు రేపు మార్నింగ్ ఇస్తాను సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్, ప్లీజ్. రేపు మార్నింగ్ కి డబ్బులు ఇవ్వకపోయావా? ఇచ్చేస్తాను సార్. ఓన్లీ ఇస్తానంటున్నాడు కదా సార్, అంటే మళ్ళీ కాఫీకి వద్దాం. పదా మూసుకొని పదా. మీకు అసలు జ్ఞానం లేదు రే. వాడు వెళ్ళిపోమనంగా వెళ్ళిపోతారా మీరు? మరి ఎవరు చెప్పాడు రా మనకి రేపు ఇట్లా వెళ్తాడు, రేపు పొద్దున అమెరికా పారిపోదాం అని ఫీలింగ్. కావాలంటే ఇటు పక్కన నిలబడతాం, ఇప్పుడు చూపిస్తా పదని. సార్ అమెరికా ఆడొక్కడంటారు, ఆవిడ కూడా వెళ్ళిపోద్ది. అరే బావా, ఎవ్వరు లేరు, సైలెన్స్ వచ్చింది బావా. కాదురా, ఆడు మగాడు. అవును సార్. వాడికి బిగ్గెట్టి మేనేజ్ చేస్తున్నావురా? అవును సార్. అలా పెట్టినా కూడా వాడు ఆడదానిలో లేడు కదరా. కాఫీ ఏమన్నా దొరికి వాడు మగాడని చెప్పాను కదా, ఇంకేం కాఫీరా? ఓణి వేసుకొని ఉంది కదా సార్, కాఫీ ఇస్తే మీరు రండి, మనం కాఫీ చేసుకుందాం. అరే నీ కాఫీ తగలయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? సార్ కళ్ళు మూసుకున్నావు సరే. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేస్ సింగ్ వీడి విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, భీమవరం, తణుకు, పాలకొల్లు. వైజాగ్ 2 స్లీపర్లు వేయండి సార్. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసాంట. వాటర్ బాటిల్ కొట్టేసాను సార్. మరి హ్యాండ్ బ్యాగ్ అని చెప్పింది అమ్మాయి. అంటే ఆ వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది సార్. సార్ నేనేం చేయలేదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోయినా. నేను అడిగాను రా. అంటే దేనికి అరెస్ట్ చేశారు తెలియదు.
ఏం చేస్తా ఉంటావు నువ్వు? చెస్ బాగా ఆడతాను సార్. అంత బాగా ఆడతావా? ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా ఓడిపోలేదు సార్ నేను. ఏది నాతో ఆడరా? నేను బయట వెళ్తాను సార్. రెండు వైపు నేను ఆడుకుంటా. మీరు మంచిగా ఏం ఆడుతుంటారా? క్యారమ్స్ రా. రెండు పక్కల మీరు ఆడుకుంటారా? 4 పక్కల. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, లవ్ లెటర్ రాసావంట. నేనేం రాయలేదు సార్. కానిస్టేబుల్ సార్ లవ్ లెటర్ తీసురా. రాత్రి 10 గంటలకి బయటికి రా చెప్తాను. రాత్రి 10ంటికి వస్తే చెప్దాం అనుకున్నా. ఏంటి? లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నా రాత్రి 10 గంటలకు రావాలా? పొద్దున్నంతా ఏం చేస్తారా? మర్చిపోయి నువ్వేం చేస్తా ఉంటారా? బెట్టింగ్ వేస్తా ఉంటా సార్. బ్యాటింగ్ చేస్తావరా? ఏదో బ్యాట్స్మెన్ బౌలర్ అని చెప్పారు. అలా కాదు సార్. అదో పెద్ద జాబ్ లాగా ఎంతసేపటికి ఆటో పంచులతోటే చంపుతున్నారంటే ఏంటి సార్? కొత్తగా ఏదైనా చేయండి, ఏ చేసినా ఆటో పంచులు వస్తాయి. మరి మీకు వచ్చిన టాలెంట్ ఏంటి చెప్పండి, నువ్వేం చేయగలుగుతావు? నేను మంచి లాగ్ చేస్తాడు సార్. లాగ్ చేస్తాడు. ఒక్కరం ఎప్పుడే చేయలేదు సార్, లాగు నలుగురిని కలిసి చేశాను సార్. నేనే ఇస్తాను లేదు ఒకటి. అరే అది ఇవ్వండి రా. ఏ సార్ మిరపకాయలా సార్? కాదు కాదు, వేరేది ఇస్తారు, కాళ్ళకి వేసుకుంటారు. వెళ్ళి ఇవ్వండి. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏం చంద్రా देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండా గెటప్ శ్రీను గారు అమ్మా కొత్త గెటప్ లో స్టైల్ గా వాక్ చేయండి. సింగం సింగం కమ్ ఆన్. సండే సండే. రాజమండ్రి, పాలకొల్లు, తణుకు, భీమవరం, నెల్లూరు, తిరుపతి. వైజాగ్ రోడ్ స్లీపర్ వేయండి సార్. ఇప్పుడు ఆటోలంటారా దరిద్రుడా? ఇటు విజయవాడ రాజమండ్రి వెళ్ళిపోతాను సార్. ఒరేయ్! అరే నాకు కంగారు పడుతున్నారు. ఏరా? ఇటు తిరుగు. వెళ్ళిపోతుంది అలాగా. అంతే తిరుగు. అరే రే రే రే. ఎవరు పడ్డా సెపరేట్ గా పడండి, పక్కన వాళ్ళని లాగద్దండి. లేరా తిప్పురా మీసం కమ్ ఆన్. అసలు దొరకలా. ఏరా? ఏయ్ నిలబడి మాట్లాడాలి. ఏరా అని కూర్చొని సనిగడు బాగున్నాడు రా. మీకేమైందిరా? చెట్టు అంతా తిరిగేస్తున్నాడు. అరే చాలా వారణాసి, తిరుపతి, నెల్లూరు. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కొట్టేసావంట, కంప్లైంట్ ఇచ్చింది. దొరికిపోయిన వదిలేండి సార్. ఇంకా ఏయ్! సెల్లోకి వెళ్ళిపోతాను సార్. నాకు ఉరిశిక్ష చేసేయండి సార్. సెల్లోకి వెళ్ళరా. దమ్ముంటే వెళ్ళు రాంప్రసాద్. వెళ్ళరా, నీకు ఉరి శిక్ష వరకు అవసరం లేదు, సెల్లోకి వెళ్ళరా. దొరికిపోయినా కొడతారు. ఎల్లా పడుకు దెబ్బలు తగులుతాయి. ఏదైనా దెబ్బలు నాకే సార్. వెళ్ళరా. కమ్ ఆన్ రాంప్రసాద్. ఏరా? అమ్మో. నీదేంట్రా? నన్ను పట్టుకోకురా. రాంప్రసాద్ వదిలేయ్. డైలాగ్ చెప్పండి రా. చెవటలు చూడండి సార్. ఎప్పుడు చెవటలు పట్టిన సీనియర్కే చెవటలు పడుతున్నాయి. మేము ఎంత సార్ చెప్పండి. మీరు భయపెట్టద్దురా. అరే పోతుంది. వాడు భయపడుతున్నాడు. ఎక్కడైనా మన ఐకమత్యం రకే ఉండాలిరా. హలో, ఇద్దరు ఖైదీలు పట్టుకున్నాను. పారిపోదాం పద. ఎవ్వరు లేదు. అరే రే 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 రే. అరే రే 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 ఇదేంటి? అరే రే 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 రే. అరే రే రే రే. అరే రే వెళ్ళిపో. ఆగండ్రా. దమ్ముంటే పట్టుకోరా. ఏయ్!
లాగమని నన్ను ఇటు లాగా ఏరా, మీ దగ్గర ఏమైనా టాలెంట్స్ ఉంటే నేను ఇప్పుడే వదిలేస్తాను రా మిమ్మల్ని. మా వాడు డాన్స్ చేస్తాడు సార్. ఆహా. మామూలుగా చేయడండి. అవునా? నువ్వు వేస్తే వదిలేస్తారు, ఇప్పుడే వదిలేస్తా. వీణ పెట్టు. చెప్పేయ్. ఎయ్యా. ఇలాగే మా తరపు నుంచి వాదించడానికి మా మనిషి వాళ్ళు వస్తున్నారు. ఎవరు? చూస్తారా? ఏం చేస్తున్నావురా? కొత్త గెటప్. వాళ్ళు మంచోళ్ళు, నేను మంచోని, నేను మంచోని, వాళ్ళు మంచోళ్ళు. బాగుండాలి. ఖైదీలు పడాలి. పోలీసు పడిపోతే ఎలా? వీళ్ళు మా మనుషులు. ఏం జరుగుతుంది ఇక్కడ? కింద మనమే జరుగుతున్నాం అటు ఇటు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు అడుగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? మీద జరగంది, మాది జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ తీసి పారేస్తున్నా. ఐఎమ్ కమిషనర్.